హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈ వీడియోలో ఏంటంటే గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ చేస్తున్నాం మా అపార్ట్మెంట్లో ఒక 5 డేస్. 5 డేస్లో థర్డ్ డే రోజు శుక్రవారం రోజు మేము కుంకుమ పూజ చేయించుకున్నాం అపార్ట్మెంట్లో. మనకి అందరికీ తెలిసిందే కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుద్ది అని చెప్పి అమ్మవారు అండ్ పార్వతీదేవి బ్లెస్సింగ్స్ మన మీద ఉంటాయి అని చెప్పి అందుకని చెప్పి మేము ఇలా ఒకరోజు కుంకుమ పూజ చేయించుకున్నాము. దీనివల్ల చాలామంది తెలుసు ఎందుకని ఇలా చేస్తారు ఏంటి అని చెప్పి, జస్ట్ కానీ నాకు తెలిసింది నేను చెప్తాను. మనకి ప్రాస్పర్టీ అండ్ వెల్త్ అండ్ మంచిగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనం ఇది చేసుకుంటే. అండ్ సక్సెస్ కూడా మనం ఏమన్నా పనులు చేస్తుంటే కూడా మన జీవితంలో మంచిగా సక్సెస్ అవ్వాలి. స్పిరిచువల్ కనెక్షన్ కూడా అప్పుడప్పుడు ఇంపార్టెంట్ కదా మన లైఫ్కి. సో అట్లీస్ట్ ఎప్పుడు మనకి అట్లీస్ట్ ఒకసారి ఇలా అకేషన్ ఉన్నప్పుడైనా సరే చేసుకుంటే మనకు మంచి జరుగుద్ది అన్న థాట్తో మేము అందరం కలిసి ఒకరోజు డిసైడ్ అయ్యి చేయించుకున్నాం. ఫ్రైడే మంచిది కదా, ఆస్పిషియస్ కదా, లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు, అందుకని చెప్పి మేము ఆ రోజు చేయించుకున్నాము. అండ్ కుంకుమ అంటే తెలిసిందే కదా, చాలా మనకి ఎంత ఇంపార్టెన్స్ మన లైఫ్లో. డైలీ మనం సింధూర్ పెట్టుకుంటాము. ప్యూరిటీ అండ్ డివోషన్ అన్నీ ఇంపార్టెంట్. అండ్ మనం చాలా ఏంటి ఫోర్ హెడ్ మీద కూడా మనం పెట్టుకుంటాం. ఎందుకు? దానివల్ల మనకి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా మనం ఆల్వేస్ బీయింగ్ ఆన్ కాన్సన్ట్రేషన్ అండ్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి. సో అట్లాంటిది అంత ఇంపార్టెన్స్ ఉన్న కుంకుమతో పూజ చేయడం వల్ల అమ్మవారికి మనకి చాలా మంచి జరిగిద్ది అని చక్కగా చేయించుకున్నాము. అందరం పార్టిసిపేట్ చేసాము, ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళందరము చాలా మంచిగా ఒక 1 hour స్పెండ్ చేసాము క్వాలిటీ టైం. ఇట్లా డివోషనల్ చేయడం, పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా అందరం ఏంటంటే ఒకరికొకరు మంచిగా ఇంటరాక్షన్ అన్నీ ఉంటాయి. అపార్ట్మెంట్లో మామూలుగా ఏంటంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఇలా ఉంటుంది కదా. సో ఇట్లాంటి అకేషన్స్ అలా ఉన్నప్పుడు మంచిగా పార్టిసిపేట్ చేయడం వల్ల ద్వారా అందరూ టైం స్పెండ్ చేయగలుగుతాము. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ గణేష్ చతుర్థి? మేము 5 డేసే పెట్టుకున్నాము. ఈ 5 డేస్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకున్నాము మంచిగా. ఒకరోజు పాట్లకు పెట్టాము, బ్రేక్ఫాస్ట్ పాట్లకు ఈవినింగ్ పూట అందరం ఎవరికి వచ్చినాయి వాళ్ళు ప్రిపేర్ చేసి తీసుకొచ్చాము కింద. సో దట్ అందరం ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి తినొచ్చు కదా, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అని. ఇంకొక రోజేమో కిడ్స్కి గేమ్స్ పెట్టాము, చిన్నపిల్లలకి కొంచెం పెద్దవాళ్ళకి ఇలా అందరం కలిసి గేమ్స్ ఆడాము, చిన్న చిన్న గేమ్స్. సో దట్ పిల్లలకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇట్లాంటి ఉత్సవాలు ఎందువల్ల చేస్తాము ఏంటి అన్నీ క్లియర్గా చెప్పొచ్చు అన్న ఉద్దేశంతో మా అపార్ట్మెంట్లో గణేష్ని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఎలా ఉంది? మీకు ఈ డెకరేషన్ నచ్చిందా? అండ్ మీరు కూడా చేసుకున్నారు ఇట్లాంటి పూజలు? ఇంకా చాలా చేస్తారు, గణపతి హోమం అవి కూడా చేయించుకుంటారు చాలామంది. మీరు ఎలా చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకునేది అనేది కమెంట్స్లో చెప్పండి తప్పకుండా. అండ్ ఇంకా మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీకు ఏమైనా నచ్చితే వంటల ప్రోగ్రాంలు ఇవి కూడా ఉన్నాయి. ఇట్లాంటి వీడియోస్, డివోషనల్ వీడియోస్ మీకు నచ్చుతాయి అంటే కమెంట్ చేయండి, సో దట్ నేను ఇంకా పోస్ట్ చేస్తాను. అండ్ ఈ 1 వీక్ అంతా గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అని నేను ఇంకో లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అది కూడా ఇక్కడ యాడ్ చేస్తాను తర్వాత ఈ వీడియో అయిపోయాక. సో మీరు ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోవద్దు. సో దట్ నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు వస్తుంది, మీకు మా ఛానల్ నుంచి అన్ని అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.